హోటల్లో క్లీనర్ నుండి షెఫ్ టు మేనేజింగ్ పార్ట్నర్గా ఎలా అయ్యారు? గడుగున ఇన్సల్ట్ గడుగున అప్ డౌన్స్. ఈ వివాహ భోజనంలో మీరు మేనేజింగ్ పార్ట్నర్ అండ్ అమిత్ గారు కూడా స్ట్రాంగ్ పిల్లర్. మధ్యలో సందీప్ కిషన్ గారు ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి? ఇప్పుడున్న హోటల్స్లో చాలా వరకు ఈ మధ్య కాలంలో బోల్డ్ అన్ని రైడ్స్ జరిగాయి. అసలు ఆ పరిస్థితి చూస్తుంటే అక్కడ స్టోరేజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కానీ, పిండి కానీ, చికెన్ ఎస్పెషల్లీ చాలా భయంకరంగా ఉన్నాయి. అది ఎవరు తప్పిదం అంటే యాజమాన్యమా లేకపోతే షెఫ్ రెస్పాన్సిబిలిటీనా అదంతా? వాళ్ళ సీనియర్ ఏం చేశాడు, కలర్ వేసిండంటే ఈ అబ్బాయి కలర్ వేయాలి అంటే రుచికి వేయడం కోసం అదిన మొట్టు, కంటికి ఇంపు కనబడడం కోసం కలర్స్ వాడు. కానీ తిన్న తర్వాత అది స్లో పాయిజన్ లెక్క. అతిథిని ఆరోగ్యపరంగా ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో ఆ మెటీరియల్ నేను వాడడం మంచిది. అప్పట్లో మగపిల్లల్ని వంటింటి వరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలోనే మీరు అమ్మగారికి వంటింట్లో హెల్ప్ చేసే అన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ గేలి చేయడం అలా ఏమైనా జరిగిందా? పెడుతుంటే పక్కన ఉన్న వాళ్ళంతా కూడా మా చుట్టుముట్టు అంతా లేడీస్ అంతా వచ్చి యాదగిరి యాదగిరి అని విడిచిపెట్టి యాదక్కని నీలని చేసేవాళ్ళం. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు 6th క్లాస్ ఉన్నప్పుడు నేను అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఇది వచ్చి భూమికి తగలడం, ఈ బోన్స్ అన్నీ 3 జాగాలో విరిగిపోవడం, ఇక్కడ పండ్లు గుద్దుకోవడంలో కట్ అయిపోయి ఇళ్ళకేంచి 4 బయటికి రావడం. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో తన కెరియర్ ఒక హోటల్ క్లీనర్గా స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు వివాహ భోజనంబు అనే ఒక బ్రాండ్ రెస్టారెంట్కి మేనేజింగ్ పార్ట్నర్ అయ్యారు. అసలు తన జర్నీ చూసుకుంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎన్నో ఫెయిల్యూర్స్ అండ్ సక్సెసెస్, దాంతోపాటు సర్వీస్ ఓరియంటెడ్గా అనాథ పిల్లలకి వండి పెట్టడం, దాంతోపాటు పుస్తకాలు పంచడం, ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్ పనులు కూడా చాలా చేశారు. అసలు ఏంటి ఆయన యొక్క జీవిత లక్ష్యం ఏంటి? ఇప్పుడు షెఫ్గా ఒక కెరియర్ చూస్ చేసుకుంటే ఒక యంగ్స్టర్ ఎలా ఉండబోతుంది? అసలు హోటల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఇప్పుడు చాలా వరకు హోటల్స్లో రైడ్స్ అనేవి జరుగుతున్నాయి అన్హైజీనిక్ ప్రాసెస్ వల్ల. వీటిని ఎలా అరికట్టాలి? ఇటువంటి మరెన్నో విషయాలు మనం ఇప్పుడు షెఫ్ యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం షెఫ్ యాదగిరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో వివాహ భోజనంబు రెస్టారెంట్ ఇప్పుడు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. సో ఆ వివాహ భోజనంబులో షెఫ్ టు మేనేజింగ్ పార్ట్నర్గా ఎలా అయ్యారు? కృషితో మనుషులు ఋషులు అవుతారు. కృషి ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న ఒక సంకేతంతో ఆ విధంగా కృషితో ఒక చిన్న స్థాయి నుంచి ఎంతో శ్రమ పడుతూ అంచలంచలుగా ఎదుగుతూ ఆ పొజిషన్కి రావడం జరిగింది. అసలు నేను విన్నది మీ గురించి, హోటల్లో క్లీనర్ నుండి ఇప్పుడు మేనేజింగ్ పార్ట్నర్ అవ్వడం అనేది మామూలు విషయం కదా. కెరియర్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే అసలు ఏంటి అంత పట్టుదల? ఏంటి షెఫే అవ్వాలనుకున్నారా? మరి క్లీనర్ నుంచి ఎందుకు స్టార్ట్ చేశారు? ఫస్ట్ నేను షెఫ్గా అవుతానో లేదో నాకు తెలియదు. చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీకి చేదోడుగా వాదోడుగా మా ఇంట్లో నేను చిన్నోడిని. ఆమె పొలం పనికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఆమెకు వంట చేసి పెట్టడము, లేకపోతే చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, ప్లేట్లు కడిగి పెట్టడం, అట్లా చిన్న చిన్న పనులు చేసి పెట్టి మా అమ్మకి హెల్ప్ చేసేవాడిని. మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలియలే, కానీ ఇండస్ట్రీకి వచ్చినాక అమ్మకు చేసిన సేవ ఉట్టిగా పోదు అని చెప్పి వేదాలు చెప్పినట్టుగా నాకు కూడా ఆ సేవ నన్ను వంటవాడిగా చేసి ఒక ఉన్నతమైన షెఫ్గా తీర్చిదిద్దడానికి అప్పుడు చేసిన సేవ నాకు ఉపయోగపడ్డదేమని అనుకుంటాను. అంటే ఇప్పుడంటే ఓకే, ఒకప్పట్లో మగపిల్లల్ని వంటింటి వరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలోనే మీరు అమ్మగారికి వంటింట్లో హెల్ప్ చేసే అన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ గేలి చేయడం అలా ఏమైనా జరిగిందా? చాలా. అవునా? చాలా ఎలానే చేసేవాళ్ళు. నేను మా అమ్మకు పొలానికి వెళ్ళేసి వచ్చి, నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చినప్పుడు మోస్ట్లీ 8th నుంచి 10th క్లాస్ వరకు చదువుకునే టైంలో నేను వేరే విలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత మా అమ్మ పొలంకి వచ్చి 7 o'clock వచ్చేవాళ్ళు ఇంటికి. వచ్చే వరకు నేను 4 o'clock ఇంటికి వచ్చినాక ఆ 1.5 hour టైంలో ఇల్లు ఉడ్చుకోవడం కానీ, క్లీనింగ్ చేసుకోవడం కానీ, తిన్నయాన్ని కడుక్కొని పెట్టడం, బియ్యం కడిగి మళ్ళీ వంట. అప్పట్లో గ్యాస్ లీటర్ లేవు, కట్టెల పొయ్యి మీద వంటలు చేసి మా అమ్మకు చేసి మా అమ్మ వచ్చి కర్రీ చేసేది.
అట్లా నేను చేసేటప్పుడు అట్లాగే మా అమ్మ కలాపు చల్లేవాది ఇంట్లో. నేను అప్పుడు ముగ్గులు పెట్టేవాడిని. పెడుతుంటే పక్కన ఉన్న వాళ్ళంతా కూడా మా చుట్టుముట్టు అంతా లేడీస్ అంతా వచ్చి గేలి చేసేవారు, ముగ్గులు పెడుతుంది, నన్ను యాదగిరి యాదగిరి అనేది విడిచిపెట్టి యాదక్క అని గేలనే చేసేవారు నన్ను. చేసినా కూడా ఎవరి పని వాళ్ళది, మా అమ్మకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. అంటే ప్రతి పనిలో ఎవరన్నా హేళన చేస్తే దాన్ని నేను పాజిటివ్గా తీసుకొని దాన్ని నేను నాకు అనుగుణంగా మలుచుకొని నేను దాన్ని సక్సెస్ రూపకంగా చూసేవాడిని నేను చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. అది నాకు బాగా పనికి వచ్చింది. వాళ్ళు ఎంత హేళన చేస్తే నేను అంత ఇంకా బాగా చేసేవాడిని. సో ఏ హోటల్లో ఫస్ట్ క్లీనర్గా జాబ్ చేశారు గుర్తుందా? సిద్ధార్థ హోటల్ 94 మే 15వ తారీఖు ఆదివారం రోజు జాయిన్ అయినా. ఓకే. ఎక్కడ, ఏ ఊర్లో? సిద్ధార్థ హోటల్ ట్రూ బజార్, కోటికి నియర్ బై కోటి. ఓకే, హైదరాబాద్లో. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరిగిందా కెరియర్ జర్నీ ఒకసారి మా కోసం చెప్తారా? క్లీనర్ టు షెఫ్. అంటే అక్కడ నేను ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేశాను ఒక 1 ఇయర్. అప్పుడు మా బ్రదర్స్ వాళ్ళు సిటీలో జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళ నుంచి నాకు మా దగ్గరికి రావడానికి, ఫీజు కట్టడానికి టైం లాస్ట్ డేట్ అయిపోయింది. తర్వాత అప్పుడు డబ్బులు నాకు వచ్చే వరకు చేరే వరకు లేట్ అయింది. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిపోయింది. అక్కడ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ నుంచి కొంచెం ఇబ్బంది అనిపించి ఇంకా అంతే, నాకు ఇక్కడికే చదువు ప్రాప్తి ఉందేమో, అక్కడికి చదువు మానేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ. ఆ తర్వాత ఊర్లో ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ వ్యవసాయ పనులు చేశాను మా నాన్నకు హెల్ప్ చేసుకుంటూ. తర్వాత మా ఫ్రెండ్ బాలరాజ్ అని మా ఫ్రెండ్, అతను హైదరాబాద్లో ప్యాలసైడ్స్ హోటల్లో జాబ్ చేసేవాడు. అతన్ని అడిగా, నాకు కూడా హైదరాబాద్లో ఏదైనా జాబ్ పెట్టిరా, నేను కూడా వస్తాను. సరే అని చెప్పి అతను నాకు హెల్ప్ చేశాడు. తీసుకొచ్చి సిద్ధార్థ హోటల్లో క్లీనింగ్ బాయ్కి పెట్టేశాడు. అప్పటికి అతను అన్నాడు, కొంచెం నువ్వు రిచ్ ఫ్యామిలీలో కొద్దిగా పెరిగావు, నువ్వు ఇట్లాంటి గలీజ్ పని కానీ హార్డ్ వర్క్ కానీ చేయగలుగుతారంటే, అరే చేస్తాను, నేను ఇష్టంగా చేసేటప్పుడు నాకేముంది పెట్టి అని చెప్పాడు. తీసుకొచ్చి పెట్టించినాక అక్కడ క్లీనింగ్ బాయ్కి చేస్తూ పక్కనున్న వాళ్ళు షెఫ్స్ అయితే ఏ విధంగా వాళ్ళ హెల్ప్ చేసుకోవడం కానీ, వాళ్ళకి సేవ చేసే శిష్యులు కానీ ఉన్నప్పుడు రేపు మనం కూడా ఆ పని నేర్చుకుంటే మనం కూడా ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని కూడా గుర్తింపబడుతుంది. కానీ అక్కడ నుంచి నాకు ఫైర్ స్టార్ట్ అయింది. ఇంకా నాకు ఖాళీగా ఉన్నప్పుడు నేను వాళ్ళకి చేదోడుగా వాదోడుగా, నాకు బ్రేక్ టైం ఉండేది 3 to 7 వరకు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మంచిగా ఉండి కటింగ్లు చేసుకోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, అట్లా చిన్న చిన్న కటింగ్ నేర్చుకొని. ఇంకొక షెఫ్ మంగళవారం ఆఫ్ ఉండేది. ఆఫ్ ఉన్నప్పుడు అతని ప్లేస్లో నన్ను అసిస్టెంట్గా గొప్ప అవకాశం అని భావించారు ఆ టైంలో. వచ్చినప్పుడు దాన్ని నేను ప్రాపర్గా, అంటే ఎక్కడైనా చాలామంది పని చేసేది ఎట్లా అంటే, టైం ఇచ్చినామా, 9 o'clock వచ్చినామా, 6 o'clock పోయినామా అని చాలా వరకు ఒక టైం బ్రాండ్ పెట్టుకొని పనిచేసిన ఏ వ్యక్తులైనా సక్సెస్ అనేది పొందలేరు. టైమును వదిలేసి మనం పని చేయగలిగితే ఖచ్చితంగా విల్ బి ప్యాషన్ ఉండాలి. దాంతోపాటు టైం బాండ్ని చూసుకోకుండా పనిచేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎదుగుతామన్నది నాకు అక్కడే నేను నేర్చుకున్నా. నేను టైముని చూసుకోకుండా ఆ టైము దాటి పనిచేసేవాడిని. ఉదయం వస్తే రాత్రి 11 గంటల వరకు కంటిన్యూ పనిచేసేవాడిని. ఆ టైంలో మనకు ఏదో ఒక నేర్చుకోవడానికి అవకాశం దొరికేది. ప్రతి ఒక్కరూ పాజిటివ్గా, రే పిల్లగాడు చాలా హార్డ్ వర్క్ చేస్తుండే, తనకి ఏదో నేర్పియాలని మా గురువులకు వాళ్ళకి పాజిటివ్ వచ్చి నాకు పని నేర్పించడం స్టార్ట్ చేసి. అండ్ మీ వృత్తిలో గురువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సో మీ ఫస్ట్ గురువు ఎవరు, తర్వాత ఐడియల్ గురువుగా ఎవరు మారారు? ఫస్ట్ నాకు గురువుగా ఎంతంటే, నాకు బేసిక్గా పని నేర్పించినాక ప్యాలసైట్లో యాదగిరి షెఫ్ అని, నా ఆయన పేరు కూడా యాదయ్యనే. ఓకే. ఆయన, భీమరావు, నరసింహ, ఈ ముగ్గురు నాకు ఒక మంచి ప్రాధాన్యమైన వర్క్ నేర్పించారు. వాళ్ళ దగ్గర నుంచి నేను అంచెలంచెలుగా పని నేర్చుకున్నా. అక్కడ నుంచి 98లో నాకు కాకినాడలో అంకిత మేనర్ హోటల్లో నాకు మంచి బిగ్ ఆపర్చునిటీస్ వచ్చింది. అక్కడ కిచెన్ ఇన్ఛార్జిగా అప్పట్లో ఒక 4,500 జీతం ఆఫర్ ఇచ్చి నన్ను తీసుకెళ్ళారు నా స్కిల్ని చూసి. అక్కడ నాకు అవకాశం వచ్చినప్పుడు నా నాలెడ్జ్ని అప్లికేబుల్ చేశాను. ఇప్పటిదాకా నా పైన గురువులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, నా టాలెంట్ నేను చూపించుకోలేను, వాళ్ళ కిందనే పనిచేయాలి. అక్కడ నాకు వచ్చినప్పుడు అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేద్దామని చెప్పి అక్కడ ఫుల్ వర్క్ చేశాను. ఒక 2 years దాకా జాబ్ చేశాను. అక్కడ నాకు మంచి అవకాశం వచ్చింది. మంచి తూర్పుగోదావరి జిల్లాలోనే ద బెస్ట్ షెఫ్గా అప్పట్లోనే నాకు ఒక మంచి అందరూ గుర్తింపు ఇచ్చారు. అంత మంచి ఫుడ్ను, అంత మంచి తందూరులో నేను అప్పుడు స్పెషలిస్ట్. కానీ నేను మల్టీప్లైగా కాలేదు. అక్కడ నాకున్న డిపార్ట్మెంట్ పరిధిలో నేను బెస్ట్ షెఫ్గా పేరుగాంచి 2 years జాబ్ చేసినాక మా నాన్న ఎక్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి తిరిగి వచ్చేసాను. వచ్చిన తర్వాత అంత దూరం వద్దులే, ఇక్కడ ఏదో చేయంటే మళ్ళీ అప్పుడు నేను గోల్కొండ హోటల్లో ట్రాల్స్ ఇస్తే అక్కడ నుంచి మళ్ళీ నాకు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్ లాగా స్టార్ట్ అయిపోయింది. ఓకే.
అక్కడ గోల్కొండ హోటల్లో నేను కామి 2 నుంచి కామి 1 లాగా చేయడం. అక్కడ మళ్ళీ నాకు కొద్ది రోజులు పనిచేసిన తర్వాత అక్కడ నేను ఎవ్రీ ఇయర్ అప్పట్లో మెడిటేషన్కి వెళ్ళేవాడిని ఒక 41 డేస్. ఆధ్యాత్మిక పరంగా కూడా అటు వెళ్తుంటే వచ్చినప్పుడు ఇటు వీళ్ళు జాబ్ తీసేయడం. అందరు ఏంటంటే మెడిటేషన్కి వెళ్ళి భగవంతుడి ఆధీనంలో పోతే జాబ్ పోవడం ఏంది అని నెగిటివ్గా నన్ను కామెంట్ చేసేవాళ్ళు మళ్ళీ నా ఫ్రెండ్స్. కానీ ఒక పోస్ట్ నుంచి 2 పోస్టులు ఒకసారి జంప్ అవ్వడం. అట్లా నేను మళ్ళీ అక్కడ నుంచి సెంటర్ కోర్టుకు రావడం. అక్కడ నేను ఒక సిడిపి నుంచి షూ షెఫ్ లెవెల్ దాకా వచ్చాను. అంటే సిడిపి పోస్ట్ ఎప్పుడైతే వస్తుందో ఒక ఉన్నతమైన పోస్ట్ అనమాట మా ఇండస్ట్రీస్లో. అంటే ఒక సీనియర్ పోస్ట్. ఆ పోస్ట్కి వచ్చినామంటే వీటి ద సమ్ ఒక అచీవ్మెంట్ అయినట్టు. అక్కడ నుంచి సిడిపి వేసి సెంట్రల్ కోర్ట్ హోటల్లో అక్కడ జాబ్ పోయింది గోల్కొండలో. సెంట్రల్ కోర్ట్ హోటల్లో విత్ ద సీనియర్ సిడిపి కమ్ షూ షెఫ్, ట్రైనింగ్ షూ షెఫ్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 2.5 years జాబ్ చేస్తూ నేను ఓన్గా రెస్టారెంట్ పెట్టాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అప్పుడు దేవేష్ గ్రీనరీ అని చెప్పి హైవే బేస్లో రెస్టారెంట్ పెట్టాను. అక్కడ రెస్టారెంట్ పెట్టిన తర్వాత నాకు ఒక 6 months 1 year దాకా చేశాను. అక్కడ మా పార్ట్నర్స్ నన్ను డిస్టర్బ్ చేయడం, వచ్చిన డబ్బులు వాళ్ళే తీసుకోవడం. అంటే నేను అప్పుడు నాకు 2006 ఇదంతా జరిగేదంతా 2006లో జరిగింది. అప్పుడు నాకు ఈటీవీ అభిరుచిలో నాకు షో స్టార్ట్ అయింది. ఇక్కడ నేను షోస్కి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయడం ఇవన్నీ అయితే సరే మీరే నడిపించుకోవడానికి వాళ్ళకి వదిలేసి రావడం. నేను ఈటీవీలో కంటిన్యూటీ ఒక 2006 నుంచి 2013-14 వరకు నేను కంటిన్యూటీ నా ఈటీవీలో నాకు రెగ్యులర్ అభిరుచి షోస్ చేసేవాడిని. లిఖిత కామినితో కానీ, శిరీషతో కానీ, గాయత్రి భార్గవ్తో కానీ, గీతామాధురితో వీళ్ళందరితో యాంకర్లతో నా షోస్ కంటిన్యూటీ 6 years దాకా చేశాను నేను. తర్వాత అక్కడి నుంచి నేను రింగ్యూ హోటల్కు వెళ్ళడం జరిగింది. రింగ్యూ హోటల్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా జాబ్ వచ్చింది. అక్కడ ఒక 6-7 years జాబ్ చేశాను రింగ్యూ హోటల్. అక్కడ బేసిక్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఏదైతే ఉందో అది బాగా అంచెలంచెలుగా వేసుకొని ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఏమైతే నేర్చుకోవాలో, ఏదైతే నేను నేర్పియాలో నా శిష్యులకు, అక్కడ నేను ఆ స్థానాన్ని పొంది 2008 జూలై 12 రింగ్యూ హోటల్లో జాబ్ ఎక్కాను. 2010లో మనం అచీవ్ అయినాక ఈరోజు నేను ఈ పొజిషన్కి వచ్చినాక నేను వచ్చిన రూట్ను ఎందుకు మర్చిపోవాలి? నాకైతే ఏదైతే విద్య నేర్పించారో మా గురువులు, వాళ్ళని నేను ఎందుకు సన్మానం చేయకూడదు, వాళ్ళని ఎందుకు నేను బ్లెస్సింగ్ తీసుకోకూడదని నేను ఆధ్యాత్మికంగా గురువుల వ్యాస పౌర్ణమని గురువులను పూజించే రోజు మన సాంప్రదాయం మనకు నేర్పించింది. గురువు లేని విద్య గుడ్డి విద్య అని సమాజం, సొసైటీ ఏ విధంగా మనకు నేర్పించిందో మళ్ళీ నేను ఈరోజు ఈ పొజిషన్కి అచీవ్ అయినంటే ఫస్ట్ నాకు నేర్పించిన గురువుల బ్లెస్సింగే ఈరోజు నేను ఈ పొజిషన్కి వచ్చాను అని నాకు నాని ఇన్నోవేషన్ చేసుకొని 2010 వ్యాస పౌర్ణమి తీసుకొని షెఫ్ గురు ఫెస్టివల్ అని చెప్పేసి రింగ్యూ హోటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాకు విద్య నేర్పించిన వాళ్ళు, నా టీంతో పాటు కలిసిన వాళ్ళ గురువులను అందరూ పిలిపించి ఒక 100-150 మంది షెఫ్లను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం, వాళ్ళను సన్మానం చేయడం, అభినందించుకోవడం, వాళ్ళు బ్లెస్సింగ్ చేయడం, ఫెలిసిటేషన్ చేయడం, ఇవన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది రింగ్యూ హోటల్. ఇంకా అక్కడ నుంచి అంచెలంచెలుగా వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఇంకా వెనక నుంచి తిరిగి చూడలేదు. ఓకే. సో ఈ వివాహ భోజనంతో సత్సంబాలనలు ఎలా ఉన్నాయి, ఇక్కడి వరకు ఎలా వచ్చారు? అంటే దీని తర్వాత ఏంటంటే అక్కడ నేను ఒక 6 years కంటిన్యూ పనిచేసినాక ఈ షెఫ్ గురు ఫెస్టివల్ ఏదైతే చేశానో ఎవ్రీ ఇయర్ షెఫ్ గురు ఫెస్టివల్ చేసేవాడిని. గురువులందరినీ పిలిపించడం, వాళ్ళలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా జూనియర్స్కు చెప్పడం, అట్లా అది పాజిటివ్నెస్గా ఎవ్రీ ఇయర్ ఒక 3 years చేసినాక 2013 వాళ్ళందరూ ఏమన్నారంటే 2012 3 years అయిపోయినాక ఎవరైతే సీనియర్స్ వచ్చారో ఇది ఇలా కాదు, దీని ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తే రేపొద్దున ఇంకా మనం ఎక్కువ సమాజానికి హెల్ప్ చేయొచ్చులే అనే భావన వాళ్ళందరూ కూడా సజెషన్స్ ఇవ్వడం. అందుకు దాన్ని హ్యాండ్సిన్ హాస్పిటాలిటీ షెఫ్ అసోసియేషన్గా 2012లో రిజిస్ట్రేషన్ చేయించాం. ఓకే. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది. నేను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నానో దాని నుంచి ఇంకా అంచెలంచెలుగా టీం ఏర్పడ్డది. కాబట్టి టీంతో సహకారంతో ఎవ్రీ ఇయర్ ఒక 6 కార్యక్రమాలు చేసేవాళ్ళం. విలేజ్లోకి వెళ్ళడం, రూరల్ ఏరియాకి వెళ్ళి బుక్స్ డొనేషన్ చేయడం, అట్లాగే నవంబర్ అండ్ డిసెంబర్ మాసంలో చలికి గజగజ వణుకుతున్న ప్లాట్ఫామ్ మీద వండుకున్న వాళ్ళందరూ నైట్ అందరూ మా డ్యూటీలు అయిపోయి 11-11:30 అవుతుంది. అన్నీ తీసుకొని వచ్చి అందరికీ బెడ్షీట్లు కప్పడం. అట్లాగే అనాథ ఆశ్రమాలు చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు ఒక 18 ఆశ్రమాలు ఉండే. అప్పుడు వెళ్ళి ఎవ్రీ 3 months అంటే ఇయర్లీ ఒక 3 to 4 times 5-star హోటల్లో ఉన్న రుచులను అనాథ పిల్లలు ఎప్పుడు తినేవాళ్ళు కదా, వాళ్ళ టచ్ కూడా చేయలేని పరిస్థితి. ఎవరైనా మిగిలిపోయినా ఫంక్షన్ చేసుకున్నా పోయి డబ్బులు ఇవ్వడం, లేదంటే ఫుడ్ మిగిలిపోతే డొనేషన్ చేయడం. ప్రేమగా ఆప్యాయతగా వడ్డించే వాళ్ళు కరువైన ఆ సమయంలో మాకు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు టీం అంతా ఏర్పడి మంచి వంటలు మేమే వంట చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేసి వాళ్ళతో 1 day స్పెండ్ చేసి మార్నింగ్ లంచ్ టైం కల్లా వెళ్ళిపోతుంది 12 o'clock, ఈవినింగ్ 5 గంటల వరకు పిల్లలతో ఆటలు ఆడుకొని
వాళ్ళ అనుభవాలను, వాళ్ళ బాధలను, వాళ్ళ పాజిటివ్నెస్ చేయడం, వాళ్ళతో నేర్చుకోవడం. సో సంవత్సరానికి ఎన్నిసార్లు ఇలా వెళ్ళే వాళ్ళు అనాథ పిల్లలకి వెళ్ళి మీరే 3 స్వయంగా years, వడ్డించి? 3 times. ఓకే. 3 times వెళ్ళడం, అట్లా వాళ్ళతో రకరకాల యాక్టివిటీస్ వాళ్ళతో చేయడం. అట్లాగే రూరల్ ఏరియాలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎస్ఎస్ నుంచి డిగ్రీ చదువుకున్న పిల్లలు ప్రతి విలేజ్లో ఒక 100 మంది ఉన్నారు. నేను సర్వే చేసేవాడిని. ఈ యువత ఎందుకు అనవసరంగా కండక్టర్కో, కానిస్టేబుల్ కోసము, చిన్న చిన్న గవర్నమెంట్ ప్యూన్కో, అటెండర్కో పోస్టుల కోసము సాక్రిఫై అవ్వడం ఎందుకు? ఎంత అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నది హాస్పిటల్ ఇండస్ట్రీలో. వీళ్ళని మోటివేషన్ చేద్దామని చెప్పి సంకల్పం వచ్చి ఎవ్రీ ఇయర్లీ 2 to 3 times ప్రతి విలేజ్లోకి వెళ్ళడం, అక్కడ ఉన్న చిన్న టౌన్లో ఎస్ఎస్సి స్కూల్స్ ఉన్న దగ్గర వెళ్ళడం, వాళ్ళ ఫ్యూచర్లో ఫస్ట్ ఇయర్ తర్వాత చదివినప్పుడు ఏమేమి చదివితే బాగుంటుంది అన్నప్పుడు డిగ్రీ చదవడము, ఇంటర్మీడియట్ వెళ్ళడం, ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాలతో వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ లైఫ్ను వాళ్ళు స్పాయిల్ చేసుకున్న తరుణంలో మా హాస్పిటల్ ఇండస్ట్రీకి నీడ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ నీడ్ ఉంది. అప్పుడు మేము ఏం చేస్తామంటే అందరం టీంతో వెళ్ళడం, మోటివేషనల్ షఫీ గారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి వాళ్ళలో యాక్టివిటీస్ పెంచి అక్కడ నుంచి వాళ్ళు ఎవరైతే ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మా లైఫ్ కూడా సెట్ అవుతుంది అన్న నమ్మకాన్ని క్రియేట్ చేయడం, వాళ్ళ నుంచి వచ్చిన యువతకు అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, రకరకాల టీం ఉంది కాబట్టి వాళ్ళ హోటల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, రకరకాల పోస్టుల్లో వాళ్ళను ట్రైనింగ్ బేస్గా తీసుకురావడం, పెట్టడం. అట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పటి వరకు ఒక 4,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ నుంచి తీసుకొచ్చిన వాళ్ళకు అప్పుడు 5,000, 6,000 శాలరీస్లో వచ్చిన వాళ్ళు ఈరోజు మా హోటల్ని 60,000 వరకు మేము పే చేస్తున్నాం వాళ్ళకి. సూపర్. ఎందుకంటే బేసిక్గా మన దగ్గరనే విద్య నేర్చుకొని మన దగ్గరనే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అవ్వడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళకి పిల్లలు పెట్టడం, వాళ్ళు ఒక ఫ్యామిలీలు వాళ్ళు సెటిల్ అయిపోయినారు. అంతే. అట్లా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం, రకరకాల ఇన్నోవేషన్. ఇంకోటి ఏంటంటే వంటలు ప్రతి ఒక్క షెఫ్లు చేస్తారు, దాన్ని ప్యాషన్గా చేయడం అరుదు. గురువు వాళ్ళ సీనియర్ ఏం చేశాడు, కలర్ వేసిండంటే ఈ అబ్బాయి కలర్ వేయాడు, ఆ అబ్బాయి అజినమోటో వేసిండంటే ఈ అబ్బాయి అజినమోటో. అసలు నిజంగా దీంట్లో ఇది నీడ్ అవసరమా కాదా అని మా టీంతో డిస్కస్ చేసినప్పుడు వాస్తవానికి అది అవసరం లేదు. అంటే రుచికి వేయడం కోసం అజినమోటో, కంటికి ఇంపు కనవడం కోసం కలర్స్ వాడు. కానీ తిన్న తర్వాత అది స్లో పాయిజన్ లెక్క అది వెళ్ళడం, క్యాన్సర్ ఎఫెక్ట్ కావడము, జీర్ణాశయాల మీద ఎఫెక్ట్ కావడము, కిడ్నీలో స్పాయిల్ అవ్వడం. సో మీరు ఇంత ఆలోచిస్తున్నారు యాజ్ ఏ షెఫ్గా హెల్త్ గురించి, బట్ ఇప్పుడున్న హోటల్స్లో చాలా వరకు ఈ మధ్య కాలంలో బోల్డ్ అన్ని రైడ్స్ జరిగాయి. అసలు ఆ పరిస్థితి చూస్తుంటే అక్కడ హైజీన్ కానీ, స్టోరేజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కానీ, పిండి కానీ, చికెన్ ఎస్పెషలీ చాలా భయంకరంగా ఉన్నాయి. అది ఎవరు తప్పిదం అంటే యాజమాన్యమా లేకపోతే షెఫ్ రెస్పాన్సిబిలిటీనా? అదంతా షెఫ్ రెస్పాన్సిబిలిటీ. యాజమాన్యం అన్నది వాళ్ళు ఏంటంటే వచ్చి చూస్తారు, చెక్ చేస్తారు, వాళ్ళకి అవగాహన లేదు. దాన్ని ఎట్లా మోల్డ్ చేయాలన్నది ఇస్ హ్యాండిల్ ఫర్ ద షెఫ్. షెఫ్ అనేవాడు అతనికి ఉన్న నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నదన్నది యాజమాన్యం డిసైడ్ చేయాలి. తీసుకున్న తర్వాత దిస్ ఇస్ మై రూల్స్ అండ్ రెగ్యులేషన్, వీల్ డూ ద మెయింటైన్. ఆ మెయింటైన్ చేయలేనప్పుడు యాక్షన్ ఫర్ ద యాజమాన్యం కూడా మొత్తం డిఫెండ్ ఫర్ షెఫ్ను వదిలేసుకొని వీళ్ళు నెగ్లిజెన్స్ చేస్తే యాజమాన్యం కూడా 50% తప్పు ఉన్నట్టు. కరెక్ట్. షెఫ్లకు కూడా అవగాహన ఏంటంటే మనం నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడం, మనం అతిథుల దగ్గర డబ్బు తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలన్నది యాజమాన్యం కూడా కొంత ప్రెజర్ పెట్టగలిగితే ఇస్ ద బెస్ట్ టీం వర్క్ జరుగుతుంది. బట్ ఈ మధ్య రైట్స్ చూసిన తర్వాత హోటళ్ళకి వెళ్ళడమే తగ్గించేశారు. పైగా ఆఫ్టర్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మొత్తానికే తగ్గించారు. ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ అని, హోటల్లో తినకూడదని, అండ్ ఈ రైస్ తర్వాత అసలుకే తినకూడదు అని. అది ఎక్కడ ఉందండి? లేదా ఇప్పుడు లేదు. కరోనా కన్నా ముందు హోటల్స్ ఎన్ని ఉన్నాయి, ఆఫ్టర్ కరోనా తర్వాత హోటల్స్ ఎన్ని ఉన్నాయో విల్ బి క్యాల్కులేషన్. అప్పుడు 100 హోటల్స్ ఉంటే ఇప్పుడు 200 హోటల్స్ కూడా అయినాయి. అంటే హోటల్స్లో తినడం తప్పు కాదండి. ఎందుకు తప్పు కాదు అంటే ఇప్పుడున్న మనం ఎక్కడో వర్క్ మీద వదులుతాం, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నప్పుడు ఒకప్పుడు స్త్రీ అన్న వాళ్ళు వంటింటికి ఎక్కువ వరకు పరిమితం ఉండి వాళ్ళు ఇంట్లో చాలా వరకు ఏంటంటే స్త్రీని వంటింటికి పరిమితం అంటారు. కాదు, ఆమె ఒక సైన్సిస్ట్గా పనిచేసి ఆ ఇంట్లో ఉన్న కుటుంబానికి చక్కటి ఆహారాన్ని అందించి మేధస్సు గల్ల, జ్ఞానాన్ని గల్ల పిల్లలను కానీ భర్తను కానీ మంచిగా పోషిస్తే వాళ్ళు బయట వెళ్ళి పని చేసేవాళ్ళు. బట్ నిజంగానే హోటల్స్లో అంత ఆరోగ్యకరమైన ఫుడ్ ఉంటుందంటారా మీరు అన్నట్టు? వేరే హోటల్ గురించి అయితే అంటే చాలా వరకు ఆరోగ్యకరంగా 100% ఉంటుంది. ఎక్కడో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని అక్కడ ఉన్న టీం లీడ్ చేసే విధానాలను వాళ్ళ ఉన్న ప్లానింగ్ విధానంలో చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా లేకపోతే ఇన్ని హోటల్స్ హైదరాబాద్లో ఎలా జరుగుతాయి, ఇంత టూరిజం ఎలా డెవలప్మెంట్ అవుతుంది, ఇంత ఒక పేరు తెలంగాణలో హైదరాబాద్ ఒక బిగ్ క్యాపిటల్, అది ఎంత ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే అందరూ ఇష్టపడతారు, అది హిరానీ చాయ్ అంటే కూడా ప్రపంచం అంతా ఇష్టపడతారు.
ఇవన్నీ ఒక ప్రధానమైన రెసిపీస్ ఉన్నాయి. నిజామీ పరిపాలన నుంచి వచ్చిన కొన్ని వంటకాలు ఈరోజు కూడా దాని విలువ, దాని ప్రాధాన్యత అట్లే ఉంది. సో ఇప్పుడు హోటల్స్లో చాలా వరకు యాజమాన్యం కావచ్చు, షెఫ్ కావచ్చు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? అంటే మిస్టేక్స్ అని కూడా చెప్పలేము. అవగాహన లేకపోవడమో, లేకపోతే వాళ్ళకున్న పరిధిని వాళ్ళు ప్రాపర్ చెక్ చేసుకోకూడదు. ఈ రెండే. ఎందుకంటే ఒక బిజినెస్గా తయారయ్యి పెట్టినప్పుడు వాళ్ళు 100% దాన్ని ఆచరించడం, వినడం ఒక ఎత్తు అయితే ఆచరించడం ఇంకొక ఎత్తు. చెప్పడం ఒక ఎత్తు, అందరం మాట్లాడతాం, కానీ ఆచరించే వరకు ఎంతవరకు ఉండగలుగుతున్నాం అన్నది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే అతిథి దేవో భవ అని మనకు వేదం ఏం చెప్తుందో, మనం ఆ ఫీల్డ్కి వచ్చినప్పుడు, హోటల్ యజమాని అన్నప్పుడు అతిథి ఫీల్డ్కి వచ్చినాం. అతిథిని గౌరవించే దృక్పథంలో వేదాలు మనకి ఏం చెప్తున్నాయంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, అతిథి దేవోభవ. అంటే ప్రధానమైన పాత్రలో నలుగురిని గుర్తించి చేయమని చెప్తుంది. ఆ ఫీల్డ్లో మనం వచ్చినప్పుడు దానికి తగ్గట్టు వీళ్ళు రెస్పెక్ట్ ఫర్ ద సొసైటీ, వాళ్ళే అతిథి. దాన్ని గౌరవించగలిగితే ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపొద్దున బిజినెస్ వస్తుంది నీ దగ్గర. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే షెఫ్ యాదగిరి గారు నాన్ వెజ్ తినరు, బట్ నాన్ వెజ్ అద్భుతంగా వండుతారు. రుచి చూడకుండా కేవలం వాసన ఏదైతే వస్తుందో దాని ప్రకారమే ఎంత ఉప్పు సరిపోయిందా లేకపోతే రుచిగా వండామా అనేది ఎలా, అసలు ఎటువంటి టేస్ట్ చూడకుండా. ఇప్పుడు మేము మామూలుగా వండుకుంటుంటే నాన్ వెజ్ ఒక ముక్క కేజీ తెస్తే అదో పావు కేజీ అయిపోతుంది. ఎందుకంటే టేస్ట్ చేస్తూ ఎలా ఉంది అని ముక్కుడి కింద ఒకసారి ఉప్పు తగ్గిందా, మసాలా తగ్గిందా, అలా మీరు అసలు ఏమి టేస్ట్ కూడా చేయకుండా అంత రుచిగా, ఎస్పెషలీ కబాబ్స్ కానీ తందూరి కానీ ఎలా ఉండగలిగారు? 94లో ఎక్కినప్పుడు 96 వరకు 2.5 years 3 years క్లీనింగ్గా చేస్తూ అసిస్టెంట్గా వర్క్ నేర్చుకున్నాక 2096 నుంచి ఒక షెఫ్గా ట్రైనింగ్ అవ్వడం జరిగింది. 2000 వరకు దాని మీద నాకు అవగాహన లేకనో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నా. 94 to 2000 వరకు నాన్ వెజ్ తిన్నా. 2000 నుంచి ఇంకా నాన్ వెజ్ వదిలేసా. ఎందుకు, ఏం జరిగింది నాన్ వెజ్ వదిలేయడానికి గల కారణం ఏంటి షెఫ్? నేను ఆధ్యాత్మిక పరంగా గురువును సంప్రదించడం, ఆధ్యాత్మికంగా ఏదైతే మనకు కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు అనేటివి ఎటు నుంచి పుడతాయి, రజో గుణము, తమో గుణము, స్వాతిక గుణం ఎక్కడి నుంచి వస్తాయి అన్నది కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. అక్కడ గురుజీతో సంకల్పం చేయడం, అక్కడ నుంచి నేను కొంత ఆధ్యాత్మికంగా భక్తిగా మారడం, గురు సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ చేయడం, అక్కడ ఏది తింటే బెస్ట్, ఏది తినకపోతే బెస్ట్ అన్నది కొంత నాకు, అందరినీ మనం చెప్పలేము, నాకు సాటిస్ఫైడ్ అయ్యి అది కరెక్ట్, ఇది మంచి కాకపోవచ్చు, జీవహింస చేయడం ఎంతవరకు కరెక్టో తెలియదు అని నన్ను నేను మదనం చేసుకున్నాక ఇది కరెక్ట్ కాదేమో అని నాకు నేనే, నాట్ ఎదుటి వ్యక్తులను మనం క్వశ్చన్ చేయలేము, నాకు నేను ఇది బెస్ట్గా ఉండాలని నేను వదిలేసుకోవడం జరిగింది అంతే. సో తినడం మానేశారు, బట్ వండేటప్పుడు బాధ అనిపిస్తుందా నాన్ వెజ్? ఇంకా బాధ ఎట్లా అనిపిస్తుంది? వృత్తిపరంగా జీవించాలి కాబట్టి బాధ కాదు. అతిథికి నేను సేవ చేస్తున్నానే పాజిటివ్నెస్, ఆనందంతో నేను వంట చేస్తాను. ఇంకా ఎందుకంటే వంట చేసేటప్పుడు అందరూ కూడా బాధతోటి అలసిపోయడం, ఏదో వంట చేసి పడేయాలనే 9 to 10 hours నేను వర్క్ చేసినా కూడా పొద్దున వచ్చిన వంట ఎంత బాగా చేయగలుగుతానో ఎండింగ్ క్లోజింగ్ వంట కూడా నేను అంతే బాగా చేయగలుగుతాను. ఎందుకంటే ప్రతి గెస్టు మనం వాళ్ళు ఇచ్చే భిక్ష వల్ల మనం అందరం బతుకుతున్నాం. సో ఎలా కుదురుతుంది? టేస్ట్ చూడకుండా అంత రుచిగా ఎలా వండుతున్నారా? సీక్రెట్ మాకు చెప్పాలి. ఇప్పుడు సీక్రెట్ అంటే ఏం లేదు, నేను నేర్చుకున్న అనుభవం పాఠాలు నేర్పిస్తుంది ఎవరికైనా. ఆ పాఠాలు నేను అనువాదించి నేర్చుకున్న తర్వాత ఒక మెజర్మెంట్, నా చేతి ఒక మెజర్మెంట్, తర్వాత దాన్ని వండుతున్నప్పుడు వచ్చే ఫ్లేవర్స్ ఏదైతే ఫ్రేగ్జమ్స్ ఉందో అది నా ముక్కుల వల్ల అందులో ఇది తక్కువ ఉంది ఎక్కువ ఉంది అన్నది నాకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే అది గాడ్ గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఎట్లా అనేది నేను ఎట్లా చెప్పలేను, వర్ణించలేము. ఏ రుచులు మీరు ముక్కుతో పసిగట్టి? ఎవ్రీథింగ్, అన్ని వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ వరకు, ఉప్పు, కారాలు, స్మెల్, టేస్ట్, అరోమా అన్నీ కూడా నాకు ఆ స్మెల్లో తెలిసిపోతాయి. ఆ స్మెల్ చూస్తే ఇలా తక్కువ ఉందిరా బాబు ఇది వేయండి అని చెప్పి మా టీంకి చెప్తాం. గాడ్స్ గిఫ్ట్ అది కదా, అది గాడ్ గిఫ్ట్. అందరి షెఫ్లకు అలా ఉండదు. అందరు కూడా నాకినాక కూడా 100 సార్లు టేస్ట్ చేసినాక మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో అయితే ప్రతి గెస్ట్కి మీరు ఇందాక అన్నట్టు ప్రతి ఒక్క గెస్ట్ ఎవరైతే హోటల్కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. వాళ్ళని ప్రతి రోజు సాటిస్ఫై చేసి ఒక మంచి ఫుడ్ని ఎవ్రీ గెస్ట్కి ఇవ్వాలనడం అనేది ఎంత కష్టం అసలు షెఫ్గా? అంటే ఇష్టమైన పని కష్టం అనిపించదు, నాకేం కష్టం కాదు. నేను ఎందుకంటే ఈ రంగంలో ఇంచుమించుగా 94 నుంచి ఇప్పటికి అంటే 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 31 years రన్నింగ్ ఇండస్ట్రీకి వచ్చినాం కాబట్టి అన్ని ప్రాంతాల్లో, అంటే ఒక తెలంగాణలో కాకుండా నేను ఆంధ్రలో వైజాగ్లో దసపల్లిలో జాబ్ చేశాను, ఒకప్పుడు కాకినాడలో జాబ్ చేశాను, చెన్నై కోరమండల్లో జాబ్ చేశాను, బెంగళూరులో పనిచేశాను, ఉత్తరప్రదేశ్లో పనిచేశాను, మధ్యప్రదేశ్లో పనిచేశాను, అదేవిధంగా బయట ఒక 6 కంట్రీలలో పనిచేశాను. రకరకాల గెస్ట్లను, రకరకాల రుచులను, ఒక్కొక్క దగ్గరికి పోతే ఒక్కొక్క ప్రత్యేకమైన రుచి ఉంటుంది.
ఆ రుచి అక్కడికి వెళ్ళినప్పుడు మనం నేర్చుకోవడం, దాన్ని మనము అతిథులకు మళ్ళీ దాన్ని వడ్డించడం, మన స్టైల్లో దాన్ని మార్చడం. అట్లా అన్ని జాగాల్లో తిరిగినాడు. శ్రీలంకలో జాబ్ చేస్తాను, సింగపూర్లో జాబ్ చేస్తాను, మలేషియాలో జాబ్ చేస్తాను, థాయిలాండ్లో జాబ్ చేస్తాను, దుబాయ్లో జాబ్ చేస్తాను. ఇట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మామూలుగా ఆడవాళ్ళు ఇంట్లో వంటింట్లో ఎస్పెషల్లీ వర్క్ చేయడానికి 1 గంట 2 గంటలు వంట చేసేస్తారు, అయిపోయింది. కానీ మీరు ఎవ్రీడే అన్నన్ని గంటలు, ఒక్కొక్కసారి 12 గంటలు కూడా వర్క్ చేయాల్సిన ఏమంటారు సిచ్యువేషన్ వస్తుంది మీకు. సో అలాంటప్పుడు ఎలా కోపప్ చేసుకుంటారా 12 గంటలు? ఎప్పుడు అనిపించలేదా ఈ వంట మంట తంట ఏంటి అని? వంట తంట మంట మనిషి జీవితానికి పునాది అన్నప్పుడు ఎందుకు తంట వస్తుంది? కరెక్ట్. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఎనీ ఫీల్డ్లో వీకెండ్స్ ఉంటాయి, మా ఫీల్డ్లో వీకెండ్స్ లేవు. పండగలప్పుడు కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయాలి మేము. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? నో వీకెండ్స్, నో ఫెస్టివల్స్, నో 31st, నో ఫస్ట్ విల్ బి. ఎట్లా అంటే నేను ఒక్కొక్కసారి నేను ఏమనుకుంటా అంటే, ఇంట్లో ఒక దీపం పెడితే తాను కాలిపోతూ ఆ గదినంతా వెళ్తురునిస్తుంది, అది ప్రౌడ్గా ఫీల్ అవుతుంది దీపం. మేము కూడా ఏమనుకుంటామంటే, మేము సాక్రిఫైస్ అవుతూ మమ్మల్ని మా ఫ్యామిలీని బతికించుకుంటూ సమాజానికి మేము సేవ చేస్తున్నామని ప్రౌడ్గా ఫీల్ అవుతూ మేమందరికీ దాంట్లో నిమగ్నమై ఎప్పుడు పని చేయడానికి ఇష్టపడతాం అనమాట. బాబా సూపర్. సో షెఫ్ కెరియర్ ఎలా ఉంటుంది ఇప్పుడున్న యంగ్స్టర్స్ చూస్ చేసుకుంటే హోటల్ మేనేజ్మెంట్? ఇప్పుడున్న ఫీల్డ్లో నేను అందరికీ యువతకు, ఎంతోమంది యువత ఈరోజు ఖాళీగా తిరుగుతున్నారు. చిన్న చిన్న జాబులు రావాలనో, చిన్న పని చేయాలనుకున్నోడికి 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి సొసైటీలో. చేతగాదనకి ఏవి లేవు. యువత అందరికీ ఏమంటారంటే, ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాక బీటెక్కి వెళ్ళిన పిల్లలు ఎవ్రీ ఇయర్ 2 తెలుగు రాష్ట్రాలలో 12 లక్షల మంది నుంచి 13 లక్షల మంది వస్తున్నారు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని. అందులో ఎంతమంది జాబ్ చూజ్ చేసుకుంటే వాళ్ళు ఎంతమంది అందులో పర్సంటేజ్ తీసుకుంటే నాకు తెలిసి 10% కూడా పీపుల్స్కి జాబ్స్ లేవు. ఇంకా 91 పీపుల్స్ అంతా కూడా ఉత్తగా తిరుగుతున్నారు కదా, ఏ రూట్ ప్రాపర్ తెలియలేక. మనకి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ వెళ్ళి మనం వెతికితే బోల్డ్ అన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఈరోజు కోటి విద్యలు పడ్డ కూటి కొరకే. నువ్వు ఏ రంగంలో ఉన్నా, సీఎం అయినా, పిఎం అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా లాస్ట్కి వస్తే వంట తినాల్సిందే. అంతే. ఆ రంగంలో మనం ఉన్నందుకు ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. వాళ్ళకి సేవ చేసే దృక్పథం మనకు దొరకడం. ఈరోజు సీఎం ఒక మంచి ఈవెంట్ చేయాలన్నా, ఒక పెళ్ళి చేయాలన్నా, ఒక డెత్ డే చేయాలన్నా ఖచ్చితంగా షెఫ్ అవసరం. కరెక్ట్. వంట గురించే మాట్లాడుకుంటాం, ఫుడ్ ఎంత బాగా పెట్టారు అనేది గుర్తుండిపోద్ది. ఆ ఫుడ్ను మనము ఆ రంగంలో ఉన్నందుకు మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంతమందికి ఈరోజు, ఒకప్పుడు మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లిటరలీ ఆ రోజు నాడు హోటల్లో పనిచేస్తే పిల్లని కూడా ఇచ్చేటవాళ్ళు కాదు. అవును. అప్పుడు హోటల్లో పనిచేసినప్పుడు, నేను 96లో పనిచేసేటప్పుడు పిల్లని ఇస్తారో ఇయరో అని మా ఇంట్లో నన్ను అనుమానాస్పదం చేస్తే, నేను 96 మిడిల్ నుంచి టైలరింగ్ వర్క్ నేర్చుకున్నాను. అయ్యో, పెళ్లి కోసం టైలరింగ్ వర్క్ నేర్చుకున్నారు అంతేనా? అట్లేం కాదు. దీంతోపాటు అంటే నాకు డైలీ 3 o'clock జాబ్ ఉండేది. నేను ఉదయం లేచి 3 గంటల వరకు నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఐ విల్ టు లెర్న్ మై ఫ్యూచర్. నేర్చుకుంటే నాకు కూడా ఫ్యూచర్ పనికి వస్తుంది కదా అనే భావనతో అప్పుడు హోటల్ ఇండస్ట్రీలో నేను కొంత మొగ్గు తక్కువ చూపిస్తూ టైలర్ ఎక్కువ ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. అప్పుడు నేను రెడ్మండ్ ఫంతోష్ అని కుమార్ షర్ట్స్ కానీ, రెడ్మండ్ ఫంతోష్ కానీ అప్పుడు బాగా ఫేమస్ అనమాట. దాంట్లో నేను వర్క్ నేర్చుకుంటే అంచెలంచెలుగా ఎదిగి షర్ట్ మేకర్గా, పాయింట్ మేకర్గా, ఒక మంచి అన్ని రంగాల్లో అన్ని రకాల షర్ట్స్, అన్ని రకాల యూనిఫామ్స్ బాగా కుట్టేవాడిని నేను. సో ఆ సమయంలో పెళ్లి కుదిరిందా? కుదరలే. అప్పుడు కాదు, పెళ్ళి నాకు 2003లో. అక్కడ నుంచి అంటే నేను పని నేర్చుకుంటే బాగుంటుంది, సమయాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్పి నేను డైలీ వెళ్ళడం, 9 o'clock నుంచి 3 o'clock వరకు అక్కడ టైలర్ షాప్లో పనిచేయడం, మళ్ళీ 3 నుంచి కంటిన్యూటీ నా జాబ్ చేయడం. అట్లా పని నేర్చుకున్న తర్వాత ఎవ్రీ రంజాన్ సీజన్లో వచ్చినప్పుడు ఫుల్ బిజీ ఉంటుండే టైలర్ షాప్లో అన్నప్పుడు. నేను ఎవ్రీ రంజాన్ సీజన్లో ఒక్కొక్క నైట్ 5 షర్ట్లు 6 షర్ట్లు డ్రెస్సులు కుట్టి హ్యాంగర్లు వేసేసి మళ్ళీ డ్యూటీకి వస్తుండే. అట్లా టైలర్లో కూడా పని నేర్చుకున్నాను. సో ఏంటి షెఫ్ యాదగిరి గారి కుటుంబ శైలి ఏంటి? అంటే యావరేజ్, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, యావరేజ్ మిడిల్ క్లాస్, పోరా ఏంటి అప్పట్లో? నేను అప్పర్ మిడిల్ క్లాస్ అప్పట్లో. మా ఊర్లో ఉన్న వాళ్ళలో ఇస్ ద బెస్ట్ కుటుంబం మాది. ఎందుకంటే మా బిగ్ బ్రదరు సిఐడి ఆఫీసర్ అప్పట్లో. మా రెండో బ్రదరు శ్రీరాంపల్లి పోలీస్ అకాడమీలో ద షెఫ్ అండ్ జాబ్ అనమాట అప్పటికి. ఓకే. ఆయన అంటే వాళ్ళు మంచి చిన్న కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ షెఫ్ కాదు. ఆయనకు ఫస్ట్ జాబ్కి వెళ్ళడం పోలీస్గా, అందులో ఆయన ట్రైన్ అవ్వు షెఫ్ అయ్యాడు అనమాట. ఓకే ఓకే. రెండో బ్రదర్.
వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. నేను చిన్నోని ఇంట్లో. మా అమ్మ నాన్న కూడా వాళ్ళు మంచి వ్యవసాయంలో కూడా మాకు మంచి బాగోలాలు ఉండే. నేను కూడా మంచి పొజిషన్లో ఉండి ఇంకా వాటి కొంచెం నన్ను చిన్నోడైన వరకు ఇంట్లో చిన్న కొడుకంటే కొద్దిగా గారాబం ఎక్కువ ఉంటుంది. అట్లా నన్ను కూడా గారాబంగా చూస్తారనమాట. ఓకే. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు 6th క్లాస్ ఉన్నప్పుడు నేను అనుకోకుండా ఒక సంఘటన జరిగింది అనమాట. ఏంటది? మామిడి తోట, పెద్ద తోట ఉండేది. చింత తోట, మామిడి తోట చాలా పెద్దగా ఉండేది. అక్కడ మా తోటలో తినకుండా గవర్నమెంట్ చెట్లు అని చాలా పెద్ద ఓల్డ్ అనమాట. చిన్నగా ఉండి అప్పుడు ఆడుతూ పిల్లలతో పాటు నేను మామిడి చెట్టు ఎక్కి పైకి ఎక్కి పడిపోయి చెట్టు పై నుంచి పడిపోయి ఇంకా చావు బ్రతుకులు అనమాట. ఈ మరక అదే అనమాట. చనిపోయిన స్థితిలో లిటరలీ ఒక 1 month ఇంచుమించు కోమాలోనే ఉన్నా. తలకి ఏమైనా దెబ్బ తగిలింది? ఈ పాటికే దెబ్బ తగిలింది, ఎక్కడ తగలలేదు. ఇది వచ్చి భూమికి తగలడం, ఈ బోన్స్ అన్నీ ఈ జాగాలో విరిగిపోవడం, ఇక్కడ పండ్లు గుద్దుకుండడంలో కట్ అయిపోయి ఇళ్ళకేజీ 4 బయటికి రావడం. అంటే ఇక సివియర్, ఇక ఇప్పుడు బతకడు అని డిసైడ్ అయిపోయినారు అనమాట. హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు అని చెప్పి. పునర్జన్మ నాకు దొరకడం భగవంతుడు ఇచ్చిన ఒక వరం, నాకు పునర్జన్మ దొరకడం. అయితే అక్కడ వీడు హార్డ్ వర్క్ చేయలేడు, స్మార్ట్ వర్క్ చేస్తారని మా అమ్మ నాన్న వెనక్కి స్మూత్గా పెంచడం జరిగింది అనమాట. ఓకే. ఎన్ని ఇయర్స్ అప్పుడు? అంటే మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాసా? 6th క్లాస్ సమ్మర్లో. గుర్తుందా మీకు ఆ ఇన్సిడెంట్? 6th అంటే బాగానే గుర్తుంది. ఆ పెయిన్ కానీ అది కానీ. సో దాని నుంచి ఎలా రికవర్ అయ్యారు? అంటే ఆ టైంలో చిన్నపిల్లలు ఎంతున్నా కూడా విల్ పవర్ అనేది ఉండాలి. అంత డేంజరస్ సిచ్యువేషన్ నుంచి మనం బయట అప్పుడు మా బిగ్ బ్రదర్, మా సిస్టర్ హైదరాబాద్లో ఉంటారు, అంబర్పేటలో. వాళ్ళు తీసుకురావడం, హాస్పిటల్లో ఉస్మానియాలో చూపిస్తే ఉస్మానియాలో కూడా పట్టుకోకపోతే పర్సనల్గా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడం, డెంటల్ హాస్పిటల్లో ఒక 2 months కంటిన్యూటీ ట్రైనింగ్, డైలీ ఎవ్రీడే ట్రీట్ చేయడం వాళ్ళు చేస్తే అప్పుడు స్లోలీ రికవర్ అవ్వడం. 2 నెలలు టోటల్ డైలీ హాస్పిటల్కి పోవడం, ఇంటికి రావడం, డైలీ హాస్పిటల్కి పోవడం, ఇంటికి రావడం. అట్లా జరిగితే 2 months తర్వాత విల్ బి రికవర్ అయ్యారు. అప్పటి నుంచి ఇంకా ఇంట్లోకి వచ్చాము. వీడికి దెబ్బలు తగిలినాయి కదా, కొద్దిగా స్మూత్గా పెంచడం. అంటే ఈ హార్డ్ వర్క్ నాకు చెప్పేవాళ్ళు కాదు. అంతే స్మూత్గా స్కూల్కి పోవడం, ఇంటికి రావడం, తినడం, తిరగడం, అంతే అయిపోయింది. 10th క్లాస్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ నుంచి డిస్కౌంట్ అయిందో ఫిర్ స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ నాకు. అక్కడ నుంచి మళ్ళీ ఎందుకంటే నాకు 96లో నేను ఆర్మీలో సెలెక్షన్ అయినా, బొల్లారం నుంచి. అయితే నాకు ఎందుకో పోవాలనిపించేది కాదు, పోలే. అంటే నాకు అప్పట్లో కూడా ఏమనిపించేది అంటే నేను ఒక్కనే పోతా గవర్నమెంట్. నా బ్రదర్ కానీ పక్కన ఉన్న తోటి మిత్రులు కానీ ఎవరికి హెల్ప్ చేయలేము, ఇది కాదు అని చెప్పి వస్తే నేను పట్టించుకోలేదు. మా బ్రదర్స్ ఇంకా అప్పటి నుంచి నా మీద కోపం అనమాట, ఇది చెప్తే వినలేదని చెప్పి ఆర్మీలో వెళ్ళలేదు. అట్లాగే 97లో నేను సిఆర్పిలో చంద్రాయణగూడ నుంచి సెలెక్షన్ అయినా. ఎందుకంటే వీళ్ళు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి నన్ను కూడా ఆ రంగంలో తీసుకోవాలని ప్రోత్స్తో పోవడం, ట్రైనింగ్ అవ్వడం, రన్ చేయడం అన్ని అందులో కూడా సెలెక్షన్ అయ్యేది. ఎందుకో అక్కడ కూడా నేను నెగ్లిజెన్స్ అయ్యి దాన్ని పట్టించుకోలేదు. అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అనమాట. అన్నిట్లో పాస్ అయ్యి ఎగ్జామ్లో పోయినా, అంటే ఇంట్రెస్ట్ ఉండి లేక రాయలేదు, ఫెయిల్ అయినా. ఇప్పుడు ఏమంటారు మీ కెరియర్ చూసిన తర్వాత అన్న వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ? ఇప్పుడు ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు, వాళ్ళని దాటి నేను ఇంకో లెవెల్కి వచ్చాను. ఇప్పుడు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వెరీ నైస్. ఎందుకంటే చెప్పింది వినలేదు, నీ ఇష్టం వచ్చింది ఏమైనా చేసుకోపని చెప్పి నన్ను వదిలేసారు. అవును. నేను ఏదైతే వాళ్ళు వద్దన్నారో నేను కసిగా దాన్ని పాజిటివ్గా తీసుకోవడం, హోటల్ ఇండస్ట్రీలోనే నేను ఒక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తానని చెప్పేసి అక్కడ నుంచి నాకు ఇక పాజిటివ్నెస్. అంటే మళ్ళీ నేను టైలర్ షాప్ 2000కి వెళ్ళినా కూడా 2001 నుంచి మళ్ళీ నేను హోటల్ ఇండస్ట్రీ పైన మళ్ళీ నా వర్క్ మీద ఎక్కువ నేను ఫోకస్ చేయడం, ఇంకా నేను నేర్చుకోవాలి. ఇంత లాంగ్ జర్నీలో అంటే క్లీనర్, అంటే హోటల్లో క్లీన్ చేసే పర్సన్ నుంచి షెఫ్గా ఎదిగారు. ఇప్పుడు వివాహ భోజనంలో 1 of the మేనేజింగ్ పార్ట్నర్ వరకు. ఈ మధ్యలో ఎక్కడ ఇన్సల్ట్స్ కానీ, అవమానాలు కానీ, అప్స్ అండ్ డౌన్స్ కానీ చూసారా? మస్తు. అవునా? గడుగున ఇన్సల్ట్, గడుగున అప్ డౌన్స్. ఏంటి అంటే బాగా గుర్తుండిపోయిన ఇన్సల్ట్, దీనివల్లనే మనం చేంజ్ అవ్వాలి అనుకున్న పాయింట్ ఏంటి? నేను అక్కడ నుంచి మేము వివాహ భోజనం స్టార్ట్ కాకముందు నేను ఉలవచారు బిర్యానీ హోటల్ పేరే ఉలవచారు హోటల్ పెట్టడం జరిగింది. అక్కడ ఒక 3 years మంచి, అంటే నేను చేసే వంటను కూచిపూడి వెంకట్ గారు అని చెప్పి ఆయన మార్కెటింగ్ చేయడం. ఇప్పుడు మంచి ప్రోడక్ట్ నేను తయారు చేసిన అనుకోండి, ప్రాపర్ అది సమాజంలోకి మార్కెట్ చేయలేకపోతే దట్ పర్సన్ ఇస్ ఫెయిల్. అంతే. నేను 94 నుంచి 2012 వరకు హార్డ్ వర్క్ చేసినా కానీ మార్కెటింగ్ ఆల్రెడీ 2013లో ఎప్పుడైతే ఉలవచారు ఓపెన్ అయిందో నా పనికి వెంకట్ గారు దాన్ని ప్రమోషన్ చేయడం, అంటే షెఫ్ అనేవాడిని బ్రాండ్ చేసాడు ఆయన. అప్పుడు నేను సొసైటీలో అందరికీ తెలవడం జరిగింది. ఓకే. అంటే మంచి ప్రాధాన్యత. అప్పటికి కూడా నేను ఈ అజినమోటో కానీ, కలర్స్ కానీ ఇవన్నీ టోటల్ బంద్ చేసేసిన. 2013 నుంచి నేను వాడడం మానేసిన.
డాల్డా కానీ ఇవన్నీ కూడా అంటే అతిథిని ఆరోగ్యపరంగా ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో ఆ మెటీరియల్ నేను వాడడం మానేసిన. సో మీకున్న అవేర్నెస్, మీకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేశారా ఇలానే మనం పనిచేయాలని మీ 100%. 100%. మా స్టూడెంట్ కాదు, హైదరాబాద్లో ఉన్న షెఫ్లందరినీ పిలిపించడం, మీటింగ్లు పెట్టడం, వాళ్ళకున్న సీనియారిటీలో ఉన్న టిప్స్ ఏంటి అనేది వాళ్ళ సీనియర్ రంగంలో వాళ్ళందరినీ పిలిపించడం. వాళ్ళు ఒక్కొక్కరు 50 ఏళ్ళ అనుభవస్తుల షెఫ్లు ఉన్నారు. సుధాకుమార్ గారని, సుధాకర్ రావు గారని, సంజయ్ తుమ్మ గారు, వీళ్ళంతా నాకంటే చాలా సీనియర్. వాళ్ళతోటి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, ఎట్లా చేసే వంటలు బాగుంటాయి, ఎట్లా రేపొద్దున రాబోయే తరానికి ఎలాంటి వంటలు మనం అందించాలి, ఇప్పటిదాకా మనం చేసిన అవేర్నెస్ లేక కొన్ని పొరపాట్లు చేసిన అవేర్నెస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అంటారు దాన్ని, అలాంటి అన్నీ కూడా ట్రైనింగ్ చేయడం. ఎవ్రీ ఇయర్ 2 times ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, వాళ్ళని పిలిపియడం. ఒక్కోసారి మంత్లీ వన్స్ కూడా చేసినవి ఉన్నాయి చాలా రోజులు. కొన్ని టైంలో సమయాలు కుదరకపోతే 6 months ఒకసారి, 3 months ఒకసారి, అట్లా 2012 నుంచి వివాహ భోజనం ఓపెన్ అయినంత వరకు కూడా విల్ బి కంటిన్యూటీ దట్ ఆ వ్యవస్థను మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఆ విమర్శ గురించి చెప్తూ ఉన్నారు, ఇన్సల్ట్ గురించి కూచిపూడి వెంకట్ గారు ఆ జర్నీ ఏదో చెప్తూ ఉన్నారు ఇందాక. వాళ్ళు మార్కెటింగ్ చేయడం, అక్కడ మాకు మంచి పొజిషన్కి వచ్చి ఒక త్రీ ఇయర్స్ మంచి బ్రహ్మాండమైన మార్కెట్ అయింది, పొజిషన్ అయింది. అక్కడ కాంట్రవర్షియల్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేము లేకపోయినా మేమే ఎదగొచ్చు కదా, షెఫ్ తోటి ఏం పని, వీళ్ళతోటి ఏం పని అని వాళ్ళలో పాజిటివ్ అయ్యి నెగిటివ్ స్టార్ట్ అయింది. నెగిటివ్ అయినా ఓకే నో ప్రాబ్లం, మీరు ఎట్లా అనుకుంటే మీ విఘ్నతకు వదిలేస్తామని చెప్పి నేను, రవిరాజ్ అని మేమిద్దరం ఉండేవాళ్ళం. అక్కడ నుంచి వాళ్ళకు ఆ బ్రాండ్ను వాళ్ళకి అప్పచెప్పేసి మేము లిటరలీ రోడ్ మీదకి వచ్చాం. 6 months మళ్ళీ మొదట ఎక్కడైతే స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికి దిగిపోయినాం. అంటే స్టార్టింగ్ ఎట్లుంటుందో మళ్ళీ అక్కడ దాకా జీరోకి వచ్చాం. జీరోకి వచ్చిన తర్వాత 6 months కంటిన్యూటీ, అంటే జూలై 7వ తారీఖు మేము బయటకు వచ్చేసాం. 13లో స్టార్ట్ అయింది. జూలై 7వ తారీఖు బయటకు వచ్చాం. ఇంకా వచ్చి రకరకాల వెతకడం స్టార్ట్ చేసాం. ఈ మళ్ళీ జూబ్లీస్లో ఎక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయని చెప్పి వెతుకుతుంటే టెస్టా హౌస్ అని ఉండే ఇంతకుముందు, అది ఖాళీ అయిపోయింది. వాళ్ళతో అప్పుడు ఉక్కాస్ అన్ని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆ ప్లేస్ మా కోసమే ఉన్నట్టుంది, మాకు దొరికింది. అది చేస్తుంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు మా మీద ఫైర్ చేయడం, మీరు ఇక్కడ ఎందుకు పెట్టొద్దని చెప్పి వాళ్ళు మా పైన కొంచెం డిస్కషన్ జరిగితే, అప్పుడు మాకు ఒక బలహీనునికి వెనకాల ఒక బలవంతుడు ఉంటాడు అన్నట్టుగా భగవంతుడు మాకేం చేశాడంటే అమిత్ రావు అని చెప్పి మాకు పరిచయం అయ్యడం జరిగింది. పరిచయం అయితే మా ఆ డిస్కషన్ను విడనాడి ఆయన మమ్మల్ని స్మూత్గా సెటిల్మెంట్ చేయడం, ఆయన మా దగ్గరికి పార్ట్నర్ రావడం గాడ్ గిఫ్ట్. అప్పుడు మాకు ఒక గట్టి పునాది దొరికిందనమాట. ఆయన మంచి స్ట్రాంగ్ నాలెడ్జ్ పర్సన్, మంచి నాలెడ్జ్తో పాటు మంచి ఫైనాన్స్ సపోర్టింగ్, ఇవి అన్నీ జరగడం, మాకు ఆయన మా సపోర్ట్ దొరకడం, వివాహ భోజనానికి పునాది పడ్డది. ఓకే. ఈ మధ్యలో ఈ వివాహ భోజనంలో మీరు మేనేజింగ్ పార్ట్నర్ అండ్ అమిత్ గారు కూడా స్ట్రాంగ్ పిల్లర్. మధ్యలో సందీప్ కిషన్ గారు ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి అసలు? మేము ఇప్పటిదాకా సందీప్ కిషన్ గారిది వివాహ భోజనంబు అనుకుంటున్నాం. ఓకే. అయితే సందీప్ కిషన్ గారు కూడా ఏంటంటే, ఎప్పుడైతే మేము ఉల్వచార్ నుంచి బయటికి వచ్చినప్పుడు, అంటే మా ప్రోడక్ట్కు ఒక సెలబ్రిటీ కూడా ఉంటే చాలా బాగుంటుంది అని మా రవిరాజు గారికి సందీప్ కిషన్ ఫ్రెండ్. అంటే ఈయనను కూడా మా దగ్గర తీసుకుంటే మాకు బ్రాండ్ కూడా ప్రమోషన్ అవుతుంది, ఆయనతో పాటు కొంచెం మాకు మంచి నేమ్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరు సంప్రదించడం జరిగితే, ఆయనకు కూడా ఫుడ్ మీద అంటే బాగా ప్యాషన్ ఉండేది సందీప్ గారికి. ఆయన కూడా మా దాంట్లోకి రావడం, సందీప్ గారు ఒక పిల్లర్ అయితే, అమిత్ రావు ఒక పిల్లరు, రవిరాజ్ ఒక పిల్లరు, మీరు ఒక పిల్లర్, 4 పిల్లర్ కడితే స్లాబ్ ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది అనేది నమ్మకంతో. సో ఇప్పుడు నిజంగానే వివాహ భోజనం అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోయింది యాక్చువల్గా. సో రీసెంట్గానే కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు, మళ్ళీ రెనోవేషన్ అంతా చేసి న్యూ ప్లేస్. డెఫినెట్లీ చాలా బాగుంది. అయితే మీరు ఇవన్నీ అంటే హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్ ఇవన్నీ చేస్తూ మధ్యలో మాకు తెలిసిందేనంటే రియల్ ఎస్టేట్లో కూడా కాలు పెట్టారు అని విన్నాను. ఏంటి అసలు రియల్ ఎస్టేట్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా ప్యాషనా ఏంటి? కాదు. అయితే ఏమైందంటే, సమ్ జాగాలో ఇటు జూబ్లీస్లోకి వెళ్తున్నప్పుడు అకౌంట్స్ సీఏగా ఒక కాలనీ ఉంది ఇక్కడ. వీళ్ళకి కాలనీ ఉన్నప్పుడు ఏమో ఇంత ఉంది కదా, షెఫ్ల కాలనీ ఎందుకు ఉండకూడదు అని నాకు 2013లో ఒక ఐడియా తట్టింది. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్. అది షెఫ్లు కాలనీ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి షెఫ్ యాదగిరి గారు, అంతేనా? 100%. వరల్డ్లో, నాట్ ఎట్ ఆల్ ఇండియా, వరల్డ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే షెఫ్ కాలనీ అనేది తెలంగాణలో కనబడుతుంది, హైదరాబాద్లో ఉంటుంది. అయితే షెఫ్లకి ఇంత వీళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు షెఫ్లందరూ సాక్రిఫై అయ్యి వాళ్ళు ఇంకా బయట ప్రపంచం కూడా చూడలేరు. ఏదో ఒక రోజు వీక్ ఆఫ్ దొరికితే వాడు రెస్ట్ తీసుకోవడమో లేకపోతే వాళ్ళ పర్సనల్ పనులు చేసుకోవడం సరిపోద్ది, ఇంకా ప్రపంచం చూడలేరు వాళ్ళు.
అలాంటప్పుడు వీళ్ళకు ఒక షెఫ్ కాల్ని ఎందుకు పెట్టకూడదు, మనం ఎంత సాక్రిఫై అవుతున్నాం, ఎందుకు వీళ్ళకి పెట్టకూడదు అని చెప్పి నాకు 2013లో థాట్స్ వచ్చి మా టీంలో అందరు కూడా 2018 డిసెంబర్ నాటికి షెఫ్ కాల్ని ఖచ్చితంగా కట్టి చూపిస్తా అని చెప్పేసి డేట్ టైము అన్ని మెయింటైన్ చేసినాం. ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని. చెప్తే వాళ్ళందరూ నన్ను హేళనగా చూసేవాళ్ళు, వీరితో ఏమైందని చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. నేను 2000 డిసెంబర్ 18 నాడు ఖచ్చితంగా నేను షెఫ్ కాల్ని కట్టి చూపిస్తా అని చెప్పి చెప్పేవాడిని. 2000 డిసెంబర్గా జూలై మేము మళ్ళీ బుక్స్ డొనేషన్ చేసేసి వచ్చేవరకు ఇంకా మాకు ఉన్నది ఎంత 5 మంత్ ఉంది మా చేతిలో. అప్పుడు అందరూ పోయేసి వస్తున్నప్పుడు అందరూ బస్సు కట్టుకుని పోయేవాళ్ళం. బస్సులో అందరూ నన్ను హేళన చేశారు, షెఫ్ నువ్వు ఏదో అది చేస్తాం ఇది చేస్తాను పెద్ద చెప్పినావు, ఇక్కడ టైం చూసి 5 నెలలు 5 నెలలు నువ్వు ఏం చేస్తావు, పరువు పోతుంది, నీ ఇష్టం, ఇప్పటికే పోయింది, ఏం చేయలేరని తెలిసిపోయిందని చెప్పి నన్ను వస్తుంటే బస్సులు అందరూ మా షెఫ్స్ అందరూ నన్ను కామెంట్ చేశారు. సరే చూద్దామని చెప్పి అమ్మపల్లి టెంపుల్కి వచ్చాం. అక్కడ అందరం దండ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. భగవంతుడా వీళ్ళందరూ ఏలన చేస్తారు, నీ ఇష్టం, పరువు పొడగొట్టినా నీ ఇష్టం, సక్సెస్ చేయించిన నీ ఇష్టం, మా తానే టైం అయితే ఇంకా 5 మంత్ ఉంది మా హ్యాండ్లో, నీ ఇష్టం అని చెప్పి గట్టిగా సంకల్పం చేశాను. అమ్మపల్లి టెంపుల్లో గురుగారికి అంకితం చేశాను. కరెక్ట్ మేము అక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎక్కినాము, 4 వచ్చింది. 8 ఎకరాల ల్యాండ్ ఉంది, వచ్చి తీసుకోండి అని చెప్పి మా రాజా అనే ఒక అతను ఉంటాడు, ఆయన ఫోన్ చేశాడు. రేపు వస్తానని చెప్పేసి మా ఒక 2 షెఫ్లను తీసుకొని పోయి చూసాం. జాగ బ్రహ్మాండంగా ఉంది, డబ్బులు ఏం చేయాలని మళ్ళీ సంకల్పం. ఇట్లా జాగ ఉంది 8 ఎకరాలు, అప్పట్లో 30 lakhs ఎకరం. మా దగ్గర ఎవరితో డబ్బులు లేవు. నేను బాగా వెతికితే నా దానం మొత్తం అంతా దీని కూడా 1,16,000 నేను దగ్గర. దాని ప్రాజెక్టు అది మొత్తం కొన్ని రిజిస్ట్రేషన్ 3 కోట్లు కావాలి అంతే. ఏం చేయాలో అర్థం కావాలి. జాగ బాగుంది. ఇక మా టీం అందరినీ హ్యాండ్సిన్ హాస్పిటల్ షెఫ్ అసోసియేషన్ అందరినీ మీటింగ్ పెట్టి ఇట్లా జాగ ఉంది, మనిషికి 200 గజాలు 3 లక్షలు అవుతాయి, ఇస్తారా మీరందరూ? మామూలుగా 1000 రూపాయలు డొనేషన్ ఇవ్వమంటేనే ఇవ్వలేరు. ఒక డొనేషన్ చేద్దామంటే 1000 రూపాయలు ఇవ్వనాడు 3 లక్షలు ఎట్లా ఇస్తారు, నువ్వు ఎట్లా బేరం చేస్తావు అని చెప్పి మళ్ళీ షెఫ్లందరూ కూడా నన్ను డిస్టర్బ్ చేశారు. ఇది కాదు అని చెప్పి నేను మళ్ళీ నైట్ మదనం చేసి ఇట్లా కాదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను ఒక ప్రీ ప్లాన్ చేసుకొని ఒక నిక్ది ఉంటుంది కదా వీడియోస్, చేతి కాలు లేని అబ్బాయి నిక్కి, ఆ వీడియోను మోటివేషనల్ స్పీకర్ నిక్ ఆయన వీడియో తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ టీం అందరిని ఒక 30 మందిని పిలిచి మామూలుగా మాట్లాడితే మళ్ళీ అందరూ నన్ను ఏలన చేస్తారు. మనిషికి 3 లక్షలు ఎక్కడిస్తారు, ఎట్లా అవుతుంది పాసిబుల్, ఎవరు తీసుకుంటారు ఎవరు చేస్తారు అని చెప్తే ఏలన చేస్తే ఆ నిక్ వీడియో చూపించిన. వీడియో అంతా అయిపోయినాక చేతులు లేనోడే ప్రపంచాన్ని వెళ్తున్నప్పుడు నాలెడ్జ్ ఉంది, అన్ని తెలుగులు ఉన్నాడు, మనం ఎందుకు చేయలేం అని చెప్పి వాళ్ళలో మోటివేషన్ నింపితే ఒకటే అన్న 10 మంది మనిషికి 5 మందిని తీసుకురండి, 10 5 50 మంది 5 ఎకరాలు తీసుకుందాం, లేదు 60 మంది వస్తే 6 ఎకరాలు తీసుకుందాం. అలా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళడం జరిగిందంటారు. అయితే తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరినీ పిలిపిస్తే వాళ్ళందరూ కూడా సరే ట్రై చేద్దామని చెప్పి అందరు గట్టిగా పెట్టుకొని ఒక 6 మెంబర్స్ టీం ఏర్పడ్డాం. 6 మందికి కూడా మనిషి 10 మందిని తీసుకొద్దాం, 60 మంది అవుతాం, 6 ఎకరాలు తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకొని సిద్ధమైన. దిగిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి కరెక్ట్ 1,16,000 డొనేషన్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసిన. వస్తే భూమి వస్తుంది, పోతే నా డబ్బులు పోతాయి అని సంకల్పం చేసి స్టార్ట్ చేసిన. కరెక్ట్గా 15 రోజుల్లో 1,50,00,000 వసూలైనాయి. అయితే ఇంత గొప్ప సంకల్పం పెట్టుకున్నారు, ఇంత డబ్బులు పూల్ చేసినారు, బట్ ఎందుకు అంటే మధ్యలో రైతుల కాళ్ళు కూడా పట్టుకునే పరిస్థితికి వచ్చింది అండ్ ఆత్మహత్య వరకు వెళ్ళారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో? అయితే ఇది నేను సేవ చేయడానికి వెళ్ళాను. ఈ రంగంలో నేను టోటల్ కమర్షియల్ కాకుండా సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేసాం. వండర్ఫుల్, అంతా టీం సపోర్ట్ చేసినాం. 8 ఎకరాలు మొత్తం కొనేసినాం. మనిషికి 200 120 ప్లాట్లు తీసుకున్నాం. అందరికీ 200 గజాలు ఇచ్చేస్తాం. షెఫ్ కాలనీ ఫిక్స్ అయిపోయాక అక్కడ కొంత అనుభవాన్ని పొందినాం కదా, మనం ఓన్గా కమర్షియల్గా కూడా రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది కదా. అంటే కరోనా తర్వాత హాస్పిటల్ ఇండస్ట్రీ మొత్తం టోటల్ పడిపోయినాయి. అంటే మాకు ఇల్లు గడవడం కూడా కష్ట పరిస్థితికి వచ్చింది. నేను కొంత నేర్చుకునే అనుభవం ఉంది కదా, ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి బిఫోర్ కరోనా కన్నా ముందు నేను వేరే దగ్గర వెళ్ళి ఒక దగ్గర 5 acres ల్యాండ్ కొన్నాం. అప్పుడు అక్కడ రేటు చాలా తక్కువ ఉంది, ₹1,00,00,000 ఉంది. నేను 1,50,00,000 పెట్టి కొన్నాను. అక్కడ పోయి నేను కొన్నాము, కరోనా లాక్డౌన్ రావడం అన్నీ జరిగింది. ఇంకా అక్కడ హ్యాంగ్ అయిపోయినాం. అమౌంట్ రొటేషన్ కాక చాలా ఇబ్బంది పరిస్థితి వస్తుంది. అప్పుడు రైతులను పోయి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు నాకు 3.5 years నాకు టైం ఇచ్చారు వాళ్ళు డబ్బులు కట్టడానికి. అప్పుడు బాగా స్ట్రగుల్కి వెళ్ళినప్పుడు ఇది జీవితమా అని ఒకసారి సూసైడ్కి వెళ్ళినప్పుడు ఇది కాదు జీవితము, దీని నుంచి మనం నేర్చుకోవడానికి మాకు ఒక పాఠం నేర్పింది కదా అని చెప్పి మళ్ళీ నేను అక్కడ పాజిటివ్ తీసుకొని మళ్ళీ నేను వాళ్ళకు భగవంతుని వేడుకోవడం. నేను గట్టిగా భగవంతుని నమ్ముతా. మళ్ళీ నేను నమ్మితే 19th నా నుంచి ల్యాండ్ కానీ డబ్బులు కానీ మొత్తం పోతాయి. 10th నేను
వేడుకున్న భగవంతుని గురువుగారిని 12th మాట ముచ్చటైంది. 15వ తారీఖు మళ్ళీ 2 కోట్లు తీసుకొని వచ్చి ఒక మంచి ముస్లిం మిత్రుడు అతను వచ్చి డబ్బులు కట్టడం, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం, అందులో నుంచి నేను బయటపడడం. అంటే ప్రతి వ్యక్తిలో అప్ అండ్ డౌన్స్ అనేది 100% ఉంటాయి. ఖచ్చితంగా. నేను నమ్మినది సిద్ధాంతం ఏంటంటే అమాస పౌర్ణమి ఎట్లనో అట్లాగే 3 నెలలు 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు వర్షాకాలం ఎంత ఇంపార్టెంటో, పగలు రాత్రి 12 గంటలు ఎంతనో మనిషి జీవితంలో కూడా అప్ డౌన్ అన్నది కూడా 100% అంతే సత్యం. కష్టాలు సుఖాలు అన్నీ సమానంగానే మనం అవి ఎదుర్కొనగలిగే స్థితి మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తి ఉన్నతుడు, ఉత్తముడు, అతడే స్థితి ప్రజ్ఞుడు అని వేదాలు చెప్తున్నాయి. సో మళ్ళీ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇంకా లేదు, వద్దనుకుంటున్నారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు? ఇంకా సమయం లేదు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడున్న మా వివాహ భోజనం టీం ఎదుగుదలతో దాని మీదనే నా టైం అంతా స్పెండ్ చేయడం, అది అంచెలంచెలా ఎదగడం, అది ప్రపంచవ్యాప్తంగా వివాహ భోజనం బ్రాండ్ అన్నది తీసుకెళ్ళడం నా ఫ్యూచర్ గోల్. ఏంటంటే వివాహ భోజనం ప్రపంచవ్యాప్తంగా ఇంత మంచి ఆరోగ్యకరమైన వంటలను అందించడం, ప్రపంచమంతా కూడా దీన్ని స్పెండ్ చేయడం, అక్కడ అతిథులందరికీ సేవ చేయడం అన్న సంకల్పం. కానీ నాకు రియల్ ఎస్టేట్ వైపు మళ్ళీ చూసేంత టైము అయితే లేదు. ఇదే ఫుల్ బిజీ అయిపోయాను. సో షెఫ్కి ఉండకూడని లక్షణం ఏంటి, ఉండాల్సిన ఖచ్చితమైన లక్షణం ఏంటి? షెఫ్కు ఉండకూడనిది ఏంటంటే ఫస్ట్ నెగ్లిజెన్స్, లేజినెస్, పాజిటివ్నెస్. ఉండాల్సిందేమో పాజిటివ్నెస్. ఎవరు తిట్టినా, ఎవరు పొగిడినా ఎప్పుడు ఒకలాగే ఉండగలిగే స్థితి, అది పాజిటివ్నెస్ ఉండాలి. తిట్టినా కూడా దాంట్లో పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎండి కానీ ఒక అతిథి కానీ బాగాలేదని తిట్టొచ్చు. ఎందుకు తిడతాడు అంటే యూ హ్యావ్ టు సంథింగ్ మిస్టేక్ నువ్వు రెక్టిఫై చేయడమే కానీ నీ మీద కసితోటో కోపంతో తిట్టలే. అది ఆ పాజిటివ్నెస్ తీసుకోగలిగే ఫస్ట్ నెగిటివ్ వెళ్ళకుండా పాజిటివ్ ఉండాలి. లేజినెస్ ఉండకూడదు లేజినెస్, ఉండాల్సింది పాజిటివ్నెస్. ఈ రెండు ఉంటే అంటే షెఫే కాదు ఎనీ రంగం ఖచ్చితంగా ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతాడు, ఒక గొప్ప స్థాయి పొందుతాడు. సో నెక్స్ట్ 5 yearsలో వివాహ భోజనము కానీ మీరు కానీ ఎక్కడుంటారు ఏంటి? నెక్స్ట్ 5 yearsలో ఇంటర్నేషనల్ బ్రాండ్ వివాహ భోజనం ఉంటుంది అన్నది నా సంకల్పం. అన్నీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, 3 చెన్నైలో ఉంది మాది, తిరుపతిలో ఉంది, అనంతపురంలో ఉంది, హైదరాబాద్లో. ఇది US, ఆస్ట్రేలియా, ఇంకా దుబాయ్, సింగపూర్, ఈ అన్ని బ్రాండ్లో ఈ 5 yearsలో ఈ అన్ని దేశాలలో విస్తరింప చేయాలన్నది మా సంకల్పం. వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.